భీష్ముడు ధృతరాష్ట్ర పాండు విదురులను తన సొంత కొడుకులాగా చూసుకుంటాడు. వాళ్ళకి అన్ని విద్యలు నేర్పిస్తాడు. వ్యాసుడిచ్చిన వరం వల్ల కళ్ళు లేకపోయినా ధృతరాష్ట్రునికి 1000 ఏనుగుల బలం ఉంటుంది. పాండురాజు ధనుర్విద్యలో వీరుడైతాడు. విదురుడు పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ లో టాపర్. వీళ్ళ ముగ్గురులో ధృతరాష్ట్రునికి రాజు అయ్యే కెపబిలిటీ ఉంది. కానీ ధృతరాష్ట్రునికి చూపు లేకపోవడం వల్ల పాండు హస్తినాపురానికి రాజు అవుతాడు. ధృతరాష్ట్రుడు చాలా ఫీల్ అవుతాడు. పాండురాజు ఒక స్వయంవరంలో కుంతిని గెలుచుకుంటాడు. ఇంకొక స్వయంవరంలో మాదిరిని గెలుచుకుంటాడు. ఎన్నో యుద్ధాలలో గెలిచి పాండురాజు చాలా పవర్ఫుల్ అయిండు. పాండురాజుకి వేటకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అట్లనే ఒక రోజు వేటకి వెళ్ళినప్పుడు 2 జింకలు కలవడాన్ని చూస్తాడు. వాటి మీదకి బాణాలు వేస్తాడు. జింకలు అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే అది ముని కిందముడు తన భార్యతో ఉన్నాడు. పాండురాజు భయానికి ముఖాల మీద కూర్చొని రిక్వెస్ట్ చేస్తాడు, క్షమాపణ అడుగుతాడు. నేను జింకలు అనుకుని అట్లా చేసినా అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ చివరి క్షణాల్లో ఉన్న ముని కోపంతో జంతువులు ఆ సమయంలో ఉన్నప్పుడు నీకు చంపాలని ఎందుకు అనిపించింది అని క్వశ్చన్ చేసుకుంటా పాండురాజుకి ఒక ఘోరమైన శాపాన్ని ఇస్తాడు. నువ్వు నీ భార్యలతో కలిస్తే నాకు జరిగినట్టే నీకు కూడా మరణం వస్తుంది అని చెప్పి శాపం ఇస్తాడు. అయ్యా, మరి పాండవులు ఎట్లా పుడతారు ఇప్పుడు? సో ఇట్లా జరగంగానే రాజ్యాధికారాన్ని తన అన్న ధృతరాష్ట్రునికి వదిలిపెట్టి భార్యలతో వనవాసానికి వెళ్ళిపోతాడు. దేవతలకు క్షమాపణ అడగకుండా ఎన్నో సంవత్సరాలు ఉంటాడు. కానీ ఎట్లాంటి యూజ్ లేదు. అప్పుడే కుంతి తనకున్న ఒక వరం గురించి పాండురాజుకి చెప్తాడు. ఏం వరం? అది తెలవాలంటే కుంతి స్టోరీ తెలుసుకోవాలి. కుంతి యాదవరాజైన సూరసేనుడికి పుట్టింది. కుంతి రియల్ నేమ్ ప్రీత. కుంతి కృష్ణుడికి మేనత్త అవుతుంది. కుంతి భోజరాజు తనకి పిల్లలు లేరని చిన్నప్పుడే ప్రీతని అడాప్ట్ చేసుకుంటాడు. అందుకే కుంతి అన్న పేరు వచ్చింది. కుంతి భోజరాజు ఒకసారి దుర్వాస మహర్షిని ఆహ్వానించాడు. దుర్వాస మహర్షికి ముందే కోపం చాలా ఎక్కువ. కానీ కుంతి మర్యాద భక్తిని చూసి దుర్వాస మహర్షి కుంతికి ఒక వరం ఇస్తాడు, ఒక మంత్రం. అదేంటంటే తను ఏ దేవుడి దగ్గర పిల్లల్ని కోరుకున్నా ఆ దేవుడు అనుగ్రహంతో పిల్లల్ని ప్రసాదిస్తాడు. వావ్, ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు ఆ వరంని యూజ్ చేసి పాండవులు పుడతారా? అయితే చెప్పు, అర్జునుడు భీముడి గురించి చెప్పు, జల్దీ చెప్పు. అప్పుడే కాదు, ఇప్పుడు పుడతాడు ఇంకొక యోధుడు. ఎవరు ఎవరు చెప్పు. చెప్తా కదా, వెయిట్ చేయి.